హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఫలితాల విడుదలపై ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఏ రోజు ఫలితాలు విడుదల కాబోతున్నాయంటూ మనకు క్లియర్గా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎంతోమంది అభ్యర్థులు మరి 1:100 రేషియోలో మేము ఉంటామా లేదా, అసలు ఎన్ని మార్కుల కట్ ఆఫ్ రానుంది అనేటువంటి వివరాల కోసం అయితే చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఓకేనా? సో మరి డీటెయిల్స్ అయితే చూద్దామండి. సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో గైస్, ఈ యొక్క వివరాలు మనకి త్వరలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు అంటూ ఈనాడు వార్తాపత్రికలో ఈరోజు రావడం జరిగిందండి. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు శనివారంలోగా వెలువడే అవకాశం ఉందండి. ఈ శనివారంలోగా వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నోటిఫికేషన్ జారీకి ప్రిలిమ్స్కు మధ్య తక్కువ సమయం ఉన్నందున మరి సన్నద్ధతకు సరిపోకపోవడం, ప్రశ్నపత్రం కఠినంగా ఉండడం, భారతీయ సమాజం చాప్టర్కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో ఆలస్యంగా రావడం వంటి అంశాలనైతే పరిగణలోనికి తీసుకొని వీటినైతే 1:100 చేసినట్లుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున ప్రధాన పరీక్ష మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించాలని ఏపీపీఎస్సీ కార్యాలయానికి అభ్యర్థనలు వస్తున్నాయి. దీనిపై కమిషన్ చురుగ్గా పరిశీలన చేస్తుంది. ప్రిలిమ్స్ ఫలితాల విడుదల నాటికి దీనిపై అధికారిక నిర్ణయం రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ద్వారా అంతేకాకుండా ప్రశ్నాపత్రంలో ఆంగ్లం నుంచి తెలుగు అనువాదంలో తప్పులు దొరలడం, సన్నద్ధతకు తగిన సమయం లేకపోవడం వంటి కారణాల దృష్ట్యా ప్రధాన పరీక్షను ఎక్కువ మంది రాసేందుకు అవకాశాన్ని కల్పించాలని కూడా అభ్యర్థులు ఏపీపీఎస్సీని కోరడం అయితే మనము చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అయినటువంటి పరిగె సుధీర్ గారు కూడా మరి అభ్యర్థులకు ఊరటనిచ్చే విధంగా స్పందిస్తూ 100%, 100% 1:100 రేషియోని మరి ఏపీపీఎస్సీ పరిగణలోనికి తీసుకుంటుంది. యాక్సెప్టెన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అంటూ క్లియర్గా అయితే చెప్పడము జరిగింది. కానీ ఇంకొక అంశం కూడా మళ్ళీ తెరపైకి రాబోతుందండి. ఈ 1:100 రేషియోలో మరి రిజర్వేషన్ ప్రాతిపాదికన తీస్తారా, జనరల్ కేటగిరీ వైజ్గా జనరల్గానే మరి కట్ ఆఫ్ ఇస్తారా అనేది మాత్రము తెలియడం లేదు. కానీ జనరల్ కట్ ఆఫ్ ఇస్తే మాత్రము కొంతమంది అభ్యర్థులకు మేలు జరగకపోవచ్చు అంటూ చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా తెలంగాణలో ఇటీవల పోలీస్ ఉద్యోగాలపైన కోర్టు కేసు పడిందో జనరల్ కట్ ఆఫ్ అయితే ఇచ్చారండి అక్కడ. సో ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు లేవనెత్తుతున్నారు. మరి తెలంగాణలో మాదిరిగా ఎలాంటి కేసులకు తావు లేకుండా జనరల్ కట్ ఆఫ్ కాకుండా కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఇవ్వాలి అంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడం కూడా చూడవచ్చు. సో చూడాలండి, మరి శనివారం అయితే మనకు దీనిపైన ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. ఓకే, సో గైస్, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే.